పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు చోటు చేసుకుంటాయి. అయితే విత్తనం ఏది ఉంటే మొలక కూడా అదే వస్తుంది. మొదలు ఏదైతే ఉంటే చెట్టు కూడా అదే ఉండటం సహజం. కానీ విత్తనం ఒకటైతే మొలక వేరుగా వస్తే ఒక చెట్టుకు కాయాల్సిన పండ్లు మరో చెట్టుకు కాస్తే వినడానికి విడ్డూరంగా ఉంది కదా. తాజాగా మధ్యప్రదేశ్లోని భోపాల్ ఇలాంటి ఓ వింత ఘటన చోటు చేసుకుంది. వేప చెట్టుకు మామిడికాయలు వేలాడుతూ కనిపించాయి. ఈ వింత పంచాయతీ గ్రామీణాభివృద్ధి కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఇంటి ఆవరణలో చోటు చేసుకుంది. స్వయంగా మంత్రి కూడా ఈ విషయాన్ని చూసి ఆశ్చర్యపోతూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేశారు. దీంతో నెట్టింట వైరల్ గా మారిన ఈ వీడియోను చూసి అందరూ షాక్ అవుతున్నారు. భోపాల్లోని ప్రొఫెసర్ కాలనీకి సమీపంలో ఉన్న సివిల్ లైన్లో అధికారిక నివాసం B7 బంగ్లా ఉంది. బంగ్లా చుట్టూ పెద్ద సంఖ్యలో చెట్లు కొమ్మలు నాటారు. ఇక్కడే సుమారు 20 నుంచి 25 సంవత్సరాల వయసు గల ఓ వేప చెట్టు ఉంది. ఈ బంగ్లాలో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులను పరిశీలించడానికి మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఇక్కడికి వచ్చారు. అప్పుడే ఈ వేప చెట్టును గమనించారు. దీంతో వెంటనే శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న శాస్త్రవేత్తలు ఈ వేప చెట్టును పరిశీలించారు. అనంతరం వృక్ష శాస్త్రజ్ఞుడు ప్రతిభ సింగ్ మాట్లాడుతూ ఈ చెట్టులో మామిడి చెట్టు పెరిగే అవకాశం ఉంది. చాలాసార్లు మామిడి గింజలు పెద్ద చెట్ల మీద పడిపోయినప్పుడు మొక్కలుగా పెరుగుతాయని చెప్పారు. ఏది ఏమైనా వేప చెట్టుకు మామిడికాయలు ఉండటం నిజంగా వింతే కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.